హాయ్ అండి. నిన్న మనం ఆల్రెడీ చూసాం కదండి. నెక్స్ట్ టాపిక్లో మనకి ఏంటంటే నిన్న మనం ఏం చూసుకున్నామండి, ఇమేజ్ అంటే ప్రాపర్టీస్ చూసుకున్నాం కదండి. ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, అందులో ఒక 4-5 ప్రాపర్టీస్ మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ ఆ మూడు ఒకే ప్లేన్లో ఉండాలని చెప్పి మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి చూడండి, మనకి ఆల్రెడీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు కదండి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని, ఇన్సిడెంట్ రే అని, నార్మల్ రే అని, ప్లేన్ అండ్ రిఫ్లెక్టెడ్ రే అని, ప్లేన్, ఇవన్నీ కూడా మూడు ఒకే ప్లేన్లో ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇవన్నీ ప్లేన్ మిర్రర్కి మాత్రమేనా, అండ్ ఇంకా ఏమైనా మిర్రర్స్ ఉన్నాయంటే చూడండి, ఈ రూల్స్ ఓన్లీ మనకి దేనికంటే ఓన్లీ ప్లేన్ మిర్రర్స్కేనా, లేదంటే ఈ రూల్స్ మనకి కర్వ్డ్ మిర్రర్స్ కూడా ఉంటాయండి మనం చూస్తుంటే. సో ఇవి కర్వ్డ్ మిర్రర్స్ కూడా మనకి ఇవి అప్లికబుల్ అవుతాయా అంటే, మనకి మిర్రర్స్ అనేవి మనకి సర్ఫేస్ అనేది చేంజ్ అవ్వడం ఉండడం చూస్తాం కదండి. సో మనకి డిఫరెంట్ మిర్రర్స్ అనేవి కనిపిస్తాయి. మన ఇంట్లో ఉండే మిర్రర్ వేరు, ప్లేన్ మిర్రర్, కానీ ఒక్కొక్క మిర్రర్కి సర్ఫేస్ అనేది కొన్నిటికి చేంజ్ అవుతూ చూస్తుంటాం. కొన్ని ఎలా ఉంటాయి, కొన్ని సపోజ్ మనకి బల్జ్గా అంటే ఉబ్బెత్తుగా, కొన్ని అనేది డెప్త్గా అంటే కొన్ని లోతుగా ఉన్నట్టు, ఇలాంటి కొన్ని మనం మిర్రర్స్ చూస్తుంటాం కదండి. వాటిలో మనకి ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇందులో మనకి మిర్రర్స్లో చూడండి, మనకి కొన్ని స్పెరికల్ మిర్రర్స్ ఉంటాయి. అందులో మనకి స్పెరికల్ మిర్రర్స్ అని, సర్క్యులర్ మిర్రర్స్ అని ఉంటాయండి. సో స్పెరికల్ మిర్రర్కి అండ్ సర్క్యులర్ మిర్రర్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక గ్లోబ్ని తీసుకొని వచ్చి మీకు సపోజ్ మీ క్లాస్ రూమ్లో నేను మీకు చూపించాను అనుకోండి. అదే గ్లోబ్ని మీకు డ్రా చేయమని చెప్పాను అనుకోండి. మీరు ఒక నోట్బుక్ తీసుకొని ఒక పెన్సిల్ ఆర్ సంథింగ్ తీసుకొని మీరు డ్రా చేస్తారు. అలా డ్రా చేసేటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సర్క్యులర్ అంటామండి. అలాంటి వాటిని మనం సర్క్యులర్ అంటాము. లేదు అనుకోండి, సపోజ్ అదే గ్లోబ్ని నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను అనుకోండి, చేతిలో పట్టుకొని, దాన్ని మనం ఏమంటామంటే స్పెరికల్ జామెట్రీ అంటాం. ఓకేనా, అదే గ్లోబ్ని నేను మీకు డైరెక్ట్గా చూపిస్తే మీరు దాన్ని ఏమంటామంటే స్పెరికల్ అంటాం. అదే గ్లోబ్ని మీరు ఒక పెన్తో మీరు ఆ పెన్సిల్తో డ్రా చేస్తే మీ నోట్బుక్ మీద, దాన్ని ఏమంటామంటే మనం సర్క్యులర్ షేప్ అని అంటామండి. సో ఇందులో మనకి చూసుకుంటే, మనకి స్పెరికల్ మిర్రర్స్లో చూసుకుంటే, సో అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, స్పెరికల్ మిర్రర్స్ అండ్ సర్క్యులర్ కూడా ఉంటాయి. సో స్పెరికల్లో మనకి చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ గురించి. సో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏం చేశానంటే, ఒక స్పెరికల్ మిర్రర్, ఒక సర్కిల్ని ఇక్కడ నేను డ్రా చేశానండి. జస్ట్ ఏ సెకండ్. చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక స్పెరికల్ మిర్రర్ని ఇక్కడ నేను ఒక మిర్రర్ని ఇక్కడ డ్రా చేశాను. డ్రా చేసాక ఇక్కడ ఏం చేశానంటే, దీని అవుట్ సైడ్ నుండి ఒక పెయింట్ వేశానండి. ఒక లైట్ పింక్లో మీకు కనిపిస్తుంది కదండి దాని అవుట్ సైడ్. సో ఇక్కడ ఒక స్పెరికల్ మిర్రర్ని తీసుకున్నా, అవుట్ సైడ్ నుండి దానికి ఏం చేశానంటే ఒక పెయింట్ని వేసాము. సో అవుట్ సైడ్ అనేది మీకు అక్కడ ఎలా ఉందండి, పెయింటెడ్ పోర్షన్ కదండి. అవుట్ సైడ్ ఉండేది మనకి పెయింటెడ్ పోర్షన్. ఇన్సైడ్ ఏం చేద్దామంటే పాలిష్ చేద్దామండి. ఇన్సైడ్ అనేది పాలిష్ చేద్దాం. పాలిష్ చేయడం వల్ల మనకి ఏముంటుంది, షైనీగా ఉంటుంది కదా. సో ఈ షైనీగా ఉన్నప్పుడు మనకి అవుట్ సైడ్ మనకి ఏంటండి, పెయింట్ వేసాం. సో అది మనకి పెయింటెడ్ పోర్షన్. ఆ పెయింటెడ్ పోర్షన్ అనేది మీకు ఎలా ఉంటుందంటే, ఓపేక్ అనేది నేను మీకు చెప్పాను కదండి. సో అది మనకి ఎలా ఉంటుందంటే, అది లైక్ ఓపేక్లో మనకి బిహేవ్ చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇన్సైడ్ మనం ఏం చేసాము, ఒక పాలిష్ చేసాం. పాలిష్ చేసేటప్పుడు అది మనకి ఏమవుతుంది, షైనింగ్గా ఉంటుంది. షైనింగ్గా ఉండేటప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ అనేది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో బిహేవ్ చేస్తుందండి. అర్థమైందండి. సో సపోజ్ నేను ఏం తీసుకున్నానంటే ఒక స్పెరికల్ మిర్రర్ని తీసుకున్నాం. దాని అవుట్ సైడ్ ఏం చేశాను, నేను కొంత పెయింట్ వేశాను. సో మనకు అవుట్ సైడ్ మనకి ఎలా ఉందంటే పెయింటెడ్ పోర్షన్గా ఉంది. సో అవుట్ సైడ్ మీకు అది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఓపేక్లా బిహేవ్ చేస్తుందండి. అండ్ ఇన్సైడ్ నేను ఏం చేశానంటే పాలిష్ చేశానండి. పాలిష్ చేయడం వల్ల మనకి ఎలా కనిపిస్తుందండి, షైనీగా కనిపిస్తుంది. సో ఆ షైనీగా కనిపించిన ఈ సర్ఫేస్, లోపల ఉన్న సర్ఫేస్ నేను ఏం చెప్తున్నా అంటే, అది లైక్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో బిహేవ్ చేస్తుందండి. సో ఇప్పుడు ఈ బాల్లోని మనం ఒక పోర్షన్ కట్ చేద్దామండి. ఆ పోర్షన్ మనం కట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది కదండి. ఇలా కనిపిస్తే దాన్ని మనం అప్పుడు మనకి ఎలా ఉంటుందండి, జస్ట్ ఈ పోర్షన్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ హాఫ్ కట్ చేసేటప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది కదండి. ఇది ఎలా ఉంది, మనకి ఉబ్బెత్తుగా ఉంది కదా, బల్జ్గా. సో ఇక్కడ మనకి ఇది ఉబ్బెత్తుగా ఉంటుంది. అది మనకి ఎలా బిహేవ్ చేస్తుందండి. సో దీన్ని మనం ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటామండి. ఓకేనా. సో ఇందులో మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయండి చూడండి, నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా కట్ చేసి పెట్టిన డయాగ్రామ్ని మీకు ఇక్కడ చూపించండి. ఇలా కట్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదండి, అవుట్ సైడ్ మనకి ఇది మనం ఆల్రెడీ పెయింట్ వేసాం కదండి. ఇది మనకి ఎలా ఉంది, కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంది కదా. దీన్ని మనం ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం. సో ఈ కాన్కేవ్ మిర్రర్లో మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయండి, ఇది ఒక సర్ఫేస్ ఉంటుంది అండ్ లోపల మనకి ఒక సర్ఫేస్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఒక సర్ఫేస్ ఉంటుంది. ఒక సర్ఫేస్ అనేది మనకి ఎలా ఉంటుందండి, ఈ సర్ఫేస్ అనేది మనకి అవుట్ సైడ్ ఉంది. ఇది మనకి అవుట్ సైడ్ పెయింట్ వేస్తుంది. పెయింట్ వేసినది మనకి ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకున్నాం ఆల్రెడీ. మనకి ఓపేక్లా మనకి బిహేవ్ చేస్తుంది. ఓపేక్ అంటే ఏంటి, మనకి అక్కడ లైట్ అనేది
పాస్ అవ్వదు ఇంకా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి షైనీగా ఉంది కదండి, ఇది మనకి షైనీగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఏ సర్ఫేస్ అవుతుందండి, ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, ఓకేనా. సో ఇది మనకి ఒపేక్ సర్ఫేస్ అవుతుంది అండ్ ఇది మనకి ఏమవుతుందండి, లోపల మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్వెక్స్ అయితే మనకి రివర్స్ వస్తుందండి. సో కాన్వెక్స్ అయితే ఇలా డ్రా చేస్తామండి, ఓకేనా. ఇందాక మనం సర్కిల్ని చూసాము, అటు సైడ్ మనకి ఆఫ్ అనేది కట్ చేస్తే అది మనకి కాన్కేవ్ అని చెప్పాను. ఇటు సైడ్ డ్రా చేసినప్పుడు ఇది మనకి ఏమవుతుందండి, ఇది మనకి కాన్వెక్స్ అవుతుంది, ఓకేనా. సో ఇందాక మనం ఏం చేసాము, ఇది మనకి ఒపేక్ అయింది కదండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇందాక మనకి ఏమైంది, ఇది మనకి ఒపేక్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్సైడ్ ఉన్నది మనకి ఒపేక్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇందాక మనకి ఏమైంది, ఈ లోపల ఉన్నది మనకి రిఫ్లెక్టింగ్ అయింది, కాకపోతే ఇప్పుడు మనకి రివర్స్ అవుతుంది. ఈ అవుట్ సైడ్ ఉన్నది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. అర్థమైందండి. ఇందాక ఉన్న దాన్నే మనం ఆఫ్ కట్ చేస్తాం, ఆఫ్ కట్ చేసి ఇటు సైడ్ ఉబ్బెత్తుగా ఉంది కదండి, ఇలా ఉండేది మనకి అక్కడ మనకి అదేమైంది, అది మనకి ఒపేక్లా బిహేవ్ చేసింది. ఈ లోపల ఉన్నది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో బిహేవ్ చేసింది, అది కాన్కేవ్లో. అదే కాన్వెక్స్లో అయితే మనకి రివర్స్ అవుతుంది. ఇటు సైడ్ దాన్ని తీసుకున్నాము, అప్పుడు ఇది మనకి ఒపేక్లా ఉండదు, ఇది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లా ఉంటుంది. ఈ ఇన్సైడ్ ఉన్నది మనకి ఒపేక్లా బిహేవ్ చేస్తుంది. ఇది మనకి కాన్కేవ్కి కాన్వెక్స్కి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. విత్ ఎగ్జాంపుల్స్తో మనం నెక్స్ట్ చూద్దాము. సో చూడండి, కాన్కేవ్ కాన్వెక్స్ గురించి ఇక్కడ చూసుకుంటే మన ఇంట్లో ఉండే మన స్పూన్స్ చూసినా మనకి అర్థమైపోతుంది. ఆ స్పూన్లో అయితే మీరు చెప్పండి, స్పూన్లో మీకు అక్కడ మీకు ఏది కాన్కేవ్ అవుతుంది, ఏది కాన్వెక్స్ అవుతుంది అనేది మీరు ఇమేజ్ చేసి ఒకసారి చెప్పండి. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, కాన్కేవ్ మిర్రర్ గురించి డెఫినేషన్ మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్ అనేది ఒక మిర్రర్, ఇది ఏమవుతుందండి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇందాక మనం చూసాం కదండి, మనం ఆఫ్ని ఇలా కట్ చేసాము, ఇక్కడ మనకి ఏమైంది, ఇది మనకి ఒపేక్ కదండి, ఇది మనకి ఒపేక్లా మనకి బిహేవ్ చేస్తుంది. కానీ ఈ ఇన్సైడ్ అనేది ఏంటి ఉంటుంది, మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అదే కదండి ఇక్కడ చెప్తున్నాడు, హూస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ ఇన్వర్డ్లో ఉండేది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. అండ్ అవుటర్ సర్ఫేస్ అనేది మనకి ఏమవుతుందండి, మనకి అది బల్జ్గా ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. అది మనకి ఎలా బిహేవ్ చేస్తుందండి, ఒపేక్లా బిహేవ్ చేస్తుంది. అది మనకి కాన్కేవ్ మిర్రర్. అండ్ కాన్వెక్స్ మిర్రర్ అంటే రివర్స్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ అనేది ఒక మిర్రర్, అది మనకి ఏంటి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది మనకి అవుట్వర్డ్లో ఉంటుంది, ఒపేక్ అనేది మనకి ఇన్నర్, అంతే కదండి. ఇందాక చూసారో అది మీకు మిర్రర్ ద్వారా ఎగ్జాంపుల్తో అర్థమై ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అండ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఉన్నాయండి మనకి కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ. సో ఇప్పుడు కాన్కేవ్ గురించి చూద్దాం. కాన్కేవ్ అనేది ఏంటంటే ఒక స్పెరికల్ మిర్రర్. సో ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి కొన్ని టెర్మినాలజీ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ మనకి ఏముందండి, పోల్ అనేది ఉంది. సో పోల్ అంటే ఏంటండి, సో చూడండి, కాన్కేవ్ మిర్రర్ని ఇందాక మనం డ్రా చేసింది సర్కిల్దే గుర్తుంచుకోండి. జస్ట్ సెకండ్, ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ డ్రా చేసాం కదండి. కాన్కేవ్ మిర్రర్ అంటే మనం ఈ సైడ్ది కట్ చేసాం, ఇది మనకి కాన్కేవ్ మిర్రర్, ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ కదండి. సో కాన్కేవ్ మిర్రర్కి సమ్ నేమ్ ఇచ్చాం మనం, ఎంఎం డాష్ అని. ఎడ్జెస్లో ఉన్నదానికి మనం నేమ్ ఇచ్చాయి. సో ఈ ఎంఎం డాష్ అనేది ఏంటంటే ఒక కాన్కేవ్ మిర్రర్. ఈ సెంటర్లో మీకు ఒక పాయింట్ కనిపిస్తుంది కదండి, దాన్ని మనం ఏమంటామంటే పోల్ని దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ పీతో డినోట్ చేస్తాము. ఇది ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ద పాయింట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. చూడండి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎటు ఉంటుంది, ఇన్వర్డ్ ఇటే కదండి మనకి. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి సెంటర్ పాయింట్ని మనం ఏమంటామంటే పోల్ అంటామండి, ఓకేనా. సో పోల్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ పీతో డినోట్ చేస్తాము. ఇది దేనికండి, ఇది సెంటర్ పాయింట్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి మనకి సెంటర్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి అంటే, మనకి కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం కదండి. సో చూడండి, కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి ఆల్రెడీ ఇది మొత్తం మనకి స్పెరికల్ షేప్ మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇందులో మనం ఈ పార్ట్నే తీసుకున్నాం కదండి. ఇది మనకి పోల్ అని తెలుసు. పోల్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో మిడిల్ పాయింట్ అని, సెంటర్ ఆఫ్ ద పాయింట్ అని. సో డిస్టెన్స్ అనేది సెంటర్ మనకి, ఇప్పుడు మనకు జస్ట్ ఒక ఇమేజ్ చేసుకోండి, దాని చుట్టూ మనకి ఏముంటుంది, స్పియర్ అనేది ఉంటుంది కదండి. మనం జస్ట్ ఇమేజ్ చేస్తూ డ్రా చేసుకుంటే మనకు అది ఏమవుతుంది, ఒక స్పెరికల్, అదే కదండి. అలా అయినప్పుడు మనకి సర్కిల్ తీసుకునేటప్పుడు మనకి దానికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. సో ఆ సెంటర్ పాయింట్ మనం ఏమనుకుంటున్నామంటే సి అనుకుంటున్నాం. అండ్ మనకి అక్కడ సెంటర్ పాయింట్ నుంచి మనకి ఏముంటుందండి, రేడియస్ ఉంటుందని కూడా మనకి సర్కిల్స్లో తెలుసు కదా. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ దేనికి డిస్టెన్స్ అంటే చూడండి, ఇది మనకి సి నుండి పీకి ఉన్నదాన్ని మనం ఏమంటామంటే రేడియస్ అంటామండి. మనకు ఆల్రెడీ సర్కిల్స్లో తెలుసు, సెంటర్ పాయింట్ ఉంటుంది అండ్ ఇది మనకి రేడియస్ అవుతుంది. ఇవన్నీ మనకి ఏమవుతుందండి, సెంటర్ పాయింట్ నుండి సర్కిల్లో ఏ పాయింట్కి మనం డ్రా చేసినా అది మనకి రేడియస్ అవుతుంది. సో ఇది మనకి ఏమవుతుంది, ఇది ఒక రేడియస్ అవుతుంది. సో డిస్టెన్స్ అనేది సికి పీకి మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారండి. అంతే ఇక్కడ సర్కిల్లో తీసుకున్న ఈ సెంటర్ నుండి మనకి సర్కిల్లో ఏ పాయింట్ తీసుకున్నా అది మనం ఏమంటాం, రేడియస్ అంటాం. సో ఇక్కడ మనకి స్పెరికల్ మిర్రర్స్లో తీసుకుంటే ఏం తీసుకున్నామండి, స్పెరికల్ మిర్రర్ మనకి కాన్కేవ్ తీసుకున్నాం. కాన్కేవ్ అంటే ఇదే కదా. అండ్ దీని చుట్టూ ఒక ఇమేజినరీగా మనం ఒక స్పియర్ని మనం ఇక్కడ డ్రా చేసినప్పుడు మనకి సెంటర్లో ఏముంటుంది, మనకి
సెంటర్ అనేది ఉంటుంది, సెంటర్లో సెంటర్ ఉంటుంది. అండ్ ఆ సెంటర్ నుండి మనకి ఏ పాయింట్లో సర్కిల్ని తీసుకున్నా మనకి దానికి ఏమొస్తుంది, రేడియస్ వస్తుంది. సో ఇక్కడ మనకి పోల్కి అండ్ ఆ సెంటర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటామండి. ఓకేనా. అండ్ దాన్ని ఏమంటామంటే మనం ఇంకా రేడియస్ ఆఫ్ స్పియర్ అని కూడా అంటాము. సో దీన్ని మనం దేనితో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఆర్తో అండి. ఓకేనా. సో ఇది మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే అక్కడ మనకి సెంటర్ పాయింట్ నుంచి పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ని క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తామండి. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ నోట్ అని ఉంది చూసారా, ఇక్కడ ఇది ఏంటంటే ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. అంతే కదండి, మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కానీ చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ మనకి కాన్కేవ్ మిర్రర్లో పార్ట్స్ కావు. ఇవి జస్ట్ ఇమేజినరీ, మనం ఇమేజ్ చేస్తూ డ్రా చేసాం అంతే కదా. ఇది జస్ట్ ఇది మాత్రమే మనకి కాన్కేవ్ మిర్రర్ అంతే కదండి. సో ఇదంతా మనం ఇమేజ్ చేస్తూ మనం డ్రా చేస్తే ఆ సెంటర్ అని, అది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పాం. సో మనకి ఇక్కడ సి అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండి. ఓకేనా. ఆ సెంటర్ని మనం ఏంటంటే మిర్రర్లో, మన కాన్కేవ్ మిర్రర్లో కానీ కాన్వెక్స్ మిర్రర్లో కానీ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అదే సర్కిల్స్లో అయితే ఓన్లీ సెంటర్ అంటాము. మిర్రర్స్లో అయితే మనం ఏమంటామంటే ఓన్లీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకి ఈ కాన్కేవ్ మిర్రర్లో పార్ట్స్ కావండి. అవి జస్ట్ ఇమేజినరీ, దీన్ని మనం ఇమేజ్ చేస్తూ చెప్పుకున్నాం కాబట్టి అవి జస్ట్ ఇమేజినేటివ్ పాయింట్స్. సో అదండి నోట్ అక్కడ. సో నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకి ఏంటుంది అంటే అపర్చర్ అంటే ఏంటంటే చూడండి, ఇది మనకి ఏంటంటే ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ ఉంది కదండి. ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ మిర్రర్ ఫ్రమ్ విచ్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఇక్కడ చూడండి మనకి రిఫ్లెక్షన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి, ఈ డాష్ మీదే కదండి మనకి రిఫ్లెక్షన్ అనేది మనకి జరుగుతుంది. ఇదే కదా మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది. సో దాన్నే మనం ఏమంటామంటే అపర్చర్ అంటాం. అపర్చర్ అంటే మనకి ఏంటంటే ఇది ఒక సర్ఫేస్. అది ఏ సర్ఫేస్ అండి, అది మనకి ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. ఇది మనకు ఒక సర్ఫేస్ అనేది, మిర్రర్కి ఇది ఒక సర్ఫేస్. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే విచ్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్, ఎక్కడైతే మనకి రిఫ్లెక్షన్ జరుగుతుందో అక్కడ నుండి దాన్ని మనం ఏమంటామంటే అపర్చర్ అంటామండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి అంటే చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇక్కడ మనకి ఏముంది, ఇది మనకి పోల్ అని తెలుసు కదండి. ఇదేంటి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని తెలుసు కదా. ద లైన్ జాయినింగ్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి, పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలుపుతూ ఒక లైన్ జాయిన్ చేసి దాన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఒక లైన్ అనేది దేన్ని జాయిన్ చేస్తుందండి, ఇక్కడ మనకి పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసి దీన్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఫోకస్. సో ప్రిన్సిపల్ ఫోకస్ గురించి తెలియాలి అంటే మీకు, సో ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఫోకస్ గురించి తెలియాలి అంటే ఇక్కడ మీకు ఏం తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్వర్జెంట్ పాయింట్ ఏంటి, డైవర్జింగ్ పాయింట్ ఏంటి అనేది తెలియాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఫోకస్ కన్నా ముందు మీరు ఆ రెండు పాయింట్స్ తెలుసుకొని పాయింట్కి వద్దాము. ఇక్కడ చూడండి, కన్వర్జింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి కన్వర్జింగ్ మిర్రర్ అండి. ఓకేనా. కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి ఏంటి అంటే ఒక కన్వర్జింగ్ మిర్రర్ అండి. అదే కాన్వెక్స్ అయితే మనకి డైవర్జెంట్ మిర్రర్ అవుతుంది. సో ఇక్కడ మీకు కాన్వెక్స్ కూడా చెప్తానండి. ఈ ప్రాపర్టీ తెలిస్తేనే మనకి ప్రిన్సిపల్ ఫోకస్ గురించి తెలుస్తుంది. సో కన్వర్జింగ్, ఇక్కడ మనకి కాన్కేవ్ అనేది ఏంటంటే మనకి కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ అంటే ఏంటంటే చాలా రేస్ ఉంటాయి కదండి, ఆ చాలా రేస్ చూడండి ఇక్కడ అన్ని రేస్ ఉంటున్నాయి కదండి. ఈ రేస్ అన్నీ కలిసి మనకి ఎక్కడ మీట్ అవుతాయండి, ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర మీకు అక్కడ ఏమవుతుంది, ఆ పాయింట్ అంటే అక్కడ ఒక పాయింట్ వద్ద అవి ఫోకస్ చేస్తాయండి. ఓకేనా. సో కాన్కేవ్ మిర్రర్లో మీకు కొంత దూరం నుండి లైట్ పెడదామండి. ఇక్కడ మనకి కొంత దూరం నుండి లైట్ పెట్టేటప్పుడు అక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ రేస్ అన్నీ చూడండి మనకి ఎలా వస్తున్నాయండి, ఒక రేస్ అన్నీ మనకి ఒక ప్యారలల్ ఫామ్లో మనకు కనిపిస్తున్నాయి కదండి. సో కాన్కేవ్ మిర్రర్లో మనకు అక్కడ వర్క్ ఏంటంటే అన్ని ప్యారలల్ రేస్ని ఒక కన్వర్ట్ చేసి ఒక పాయింట్ నుండి పాస్ అయ్యేలా చేస్తాయండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కాన్కేవ్ మిర్రర్లో దాని యొక్క వర్క్ ఏంటి అంటే, కాన్కేవ్ మిర్రర్ యొక్క వర్క్ ఏంటంటే ఇక్కడ మనకి ప్యారలల్ రేస్ ఉన్నాయి కదండి, ఈ ప్యారలల్ రేస్ అన్నీ కూడా కన్వర్జ్ చేసి ఒక పాయింట్ నుండి పాస్ అయ్యేలా చేస్తాయండి. చూసారా, ఇక్కడ నుండి అంటే ఇక్కడ నుండి ఇది ఇలా వస్తుంది అండ్ ఇది ఇలా, సో ఒకే పాయింట్ నుండి అక్కడ మనకి పాస్ అయ్యేలా చేస్తాయి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటామండి. సో ప్రిన్సిపల్ ఫోకస్ మీకు అర్థం కావాలంటే కన్వర్జింగ్, డైవర్జింగ్ తెలియాలి. సో ఇక్కడ చూడండి, కన్వర్జింగ్ అంటే ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ అంటే, కన్వర్జింగ్ అంటే ఏంటంటే చాలా రేస్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం అండి. ఓకేనా. అంటే ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఆ పాయింట్ని అక్కడ ఫోకస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే
ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. చూడండి ఇక్కడ మనకు ఒక క్యాండిల్ అనేది ఉంది కదండి. క్యాండిల్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తుంది, కాన్కేవ్ మిర్రర్లో ఇక్కడ మనకి ఇది కాన్కేవ్ మిర్రర్ కదండి. కాన్కేవ్ మిర్రర్ని మనం ఏం చేసాం, కొంత దూరం నుండి ఏదో ఒక లైట్ని పెట్టాం. లైట్ని పెట్టేటప్పుడు ఇక్కడ మనకి రేస్ అనేవి ఎలా వస్తున్నాయండి, ఇక్కడ మనకి రేస్ అనేవి ప్యారలల్ ఫామ్లో వస్తున్నాయి కదండి. అలా వచ్చినప్పుడు అక్కడ కాన్కేవ్ మిర్రర్లో దాని యొక్క వర్క్ ఏంటంటే ఈ అన్ని ప్యారలల్ రేస్ని కన్వర్ట్ చేస్తాయండి. చూసారు ఇక్కడ మనకి అన్ని ప్యారలల్ రేస్ని అక్కడ ఏం చేస్తాయంటే కన్వర్ట్ చేసి ఒకే పాయింట్ దగ్గర మనకి ఏమవుతాయంటే పాస్ అయ్యేలా చేస్తాయండి. ఒకే పాయింట్ నుండి పాస్ అయ్యేలా చేస్తే ఆ పాయింట్ని ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ప్రిన్సిపల్ ఫోకస్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తామండి. ఓకేనా, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోకల్ లెంత్ అనేది ఉంటుందండి. ఫోకల్ లెంత్ అంటే మనం స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. రెండింటికి కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే క్యాపిటల్ ఎఫ్ అండ్ ఫోకల్ లెంత్ అంటే ఏంటంటే స్మాల్ ఎఫ్ అండి. సో ఫోకల్ లెంత్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ద పోల్ అండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది మీకు. చూడండి ఇక్కడ మనకి ఈ స్లైడ్లో ఏమి ఇచ్చాను మీకు, ఫోకస్ లైస్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద మిడ్ వే బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అదే కదండి ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, ఫోకల్ లెంత్ గురించి చెప్తున్నాను. సో ఫోకల్ లెంత్ అనేది దేనికి మధ్య డిస్టెన్స్ అంటే అది దేని మధ్యలో ఉంటుందంటే ప్రిన్సిపల్ ఫోకస్కి అండ్ పోల్కి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్లైడ్లో ఇది మనకి ఏంటి, ఇది మనకి ప్రిన్సిపల్ ఫోకస్ గురించి అండి స్లైడ్. ఈ ప్రిన్సిపల్ ఫోకస్ అనేది మనకి అర్థమైంది కదండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి కన్వర్జింగ్ కాన్కేవ్ అనేది ఏంటి, ఒక కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ అంటే ఏంటి, చాలా రేస్ అన్ని ఒక పాయింట్ వద్ద మీట్ అవుతాయి. ఆ పాయింట్ వద్ద అక్కడ ఫోకస్ చేస్తారనమాట. సో కాన్కేవ్ మిర్రర్లో మనం ఏం చేసాం, ఇక్కడ కొంత దూరం నుండి ఒక లైట్ని పెట్టాం కదండి. ఈ లైట్ని పెట్టేటప్పుడు మనకి ఇక్కడ ప్యారలల్గా లైన్స్ అనేవి ఫామ్ అవ్వడం చూసారు కదా. సో ఇక్కడ మన కాన్కేవ్ మిర్రర్లో అక్కడ మనకి ఏంటంటే అక్కడ ప్యారలల్ ఫామ్లో ఇక్కడ మనకు వస్తున్నాయి కదండి. దూరం నుండి లైట్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకి రేస్ అనేవి ప్యారలల్ ఫామ్లో వస్తున్నాయి. సో కాన్కేవ్ మిర్రర్లో దాని యొక్క వర్క్ ఏంటంటే మనకి ఈ అన్ని సో ఇక్కడ మనకు అర్థమైంది కదండి, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, ఒక కన్వర్జింగ్ మిర్రర్. అది ఏం చేస్తుంది, కన్వర్జింగ్ అంటే చాలా రేస్ అన్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంటాయి. సో ఆ పాయింట్ దగ్గర అవి ఫోకస్ చేస్తాయండి. సో కాన్కేవ్ మిర్రర్లో మనం ఇక్కడ ఏం చేసామండి, ఒక లైట్ని పెట్టాము. లైట్ని పెట్టేటప్పుడు అవి మనకి ఎలా వెళ్ళాయండి, చూడండి ఒక ప్యారలల్గా మనకి వెళ్తున్నాయి కదండి. అక్కడ మనకి ప్యారలల్ ఫామ్లో వస్తున్నాయి కదండి. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ యొక్క పని ఏమని చెప్పాను మీకు, ఈ అన్ని ప్యారలల్ రేస్ మనకు అక్కడ ఏమవుతున్నాయండి, కన్వర్జ్ అవుతున్నాయి. చూడండి అన్ని ప్యారలల్ రేస్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయండి, కన్వర్జ్ అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాక తిరిగి మళ్ళీ మనకి ఏం చేస్తాయంటే దాని నుండి పాస్ అయ్యేలా చేస్తాయండి. ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యి అక్కడ నుండి పాస్ అయ్యేలా చేస్తే ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే క్యాపిటల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తామండి. సో ఈ ప్రిన్సిపల్ ఫోకస్ అనేది దేనికి మధ్యలో ఉంటుందండి, అక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉంటుందండి. చూడండి ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఉంది కదా. ఈ ప్రిన్సిపల్ ఫోకస్ అనేది దేనికి మధ్యలో ఉంటుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ పోల్కి మధ్యలో ఉంటుందండి. ఓకేనా, సో ఇలాంటివన్నీ టెర్మినాలజీస్ అన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఫోకల్ లెంత్ అనేది ఉందండి. ఫోకల్ లెంత్ వేరు, ప్రిన్సిపల్ ఫోకస్ వేరండి. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే మనం క్యాపిటల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాము అండ్ ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తామండి. సో ఇక్కడ ఫోకల్ లెంత్ అంటే అర్థం ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ద పోల్ అండి. ఇక్కడ మనకి దేనికి మధ్య డిస్టెన్స్ అండి, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఫోకస్ అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్య డిస్టెన్స్, కానీ ఫోకల్ లెంత్ అయితే దేనికి మధ్య డిస్టెన్స్ అండి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఇదే కదండి, దీనికి అండ్ పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటామండి. అర్థమైందంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్య డిస్టెన్స్, కానీ ఫోకల్ లెంత్ అంటే ఈ ప్రిన్సిపల్ ఫోకస్కి అండ్ పోల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్. కానీ ఈ ఫోకల్ లెంత్ దేంతో ఇండికేట్ చేస్తామంటే స్మాల్ ఎఫ్ అండి. ప్రిన్సిపల్ ఫోకస్ అయితే క్యాపిటల్ ఎఫ్ అండ్ ఫోకల్ లెంత్ అయితే స్మాల్ ఎఫ్. సో ఇంతవరకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ చూడండి ఈ రిప్రజెంటేషన్ కూడా నేను మీకు చెప్పేశాను. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నెక్స్ట్ మీకు రియల్ ఇమేజ్ ఏంటి, విజువల్ ఇమేజ్ ఏంటి, ఇంకా మనం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.